జై భారత్ జై రాజశ్యామ్ తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ప్రధానంగా మిత్రులరా, ఈనాడు దేశంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఈ ఎన్నికల్లో చూసినట్లయితే కనుక ఈ ఎన్నికల వాతావరణం ఎలా ఉందంటే పండగలాగా ఉంది. ఏ ప్రాంతాన్ని చూసినప్పటికైనా సరే ప్రతి ఒక్క ఓటు చేయాలని, మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఈనాడు గత 10 సంవత్సరాలు వెనక్కిపోయినట్టున్నటువంటి పరిస్థితులు, ఈ 10 సంవత్సరాల్లో మన దేశంలో జరిగినటువంటి మార్పు చేర్పులు, దేశంలో జరిగినటువంటి అభివృద్ధి, వీటన్నిటినీ కూడా మనం పరిశీలించినట్లయితే ఈ యొక్క 10 సంవత్సరాల్లో దేశాన్ని చాలా ఇబ్బందులతోటి ఉన్నటువంటి దేశాన్ని ఏ ఇబ్బందులు లేకుండా ఈవేళ ప్రపంచంలో ఒక 5వ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దినటువంటి మహనీయుడు నరేంద్ర మోదీజీ. అలాగే దౌత్య రాజకీయాల్లో చూసినట్లయితే కనుక ప్రపంచ దేశాలన్నీ కూడా ఈనాడు భారతదేశంతో స్నేహ సంబంధాలు పెంచుకోవాలి తప్ప దానితోటి వివాదాలు తెచ్చుకోకూడదు అనేటువంటిది ఒక వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి. మనకి సరిహద్దుల్లో చూసినట్లయితే కనుక ఈ సరిహద్దుల్లో ఏదైతే ఉందో ఒక రక్షణ వ్యవస్థని బలోపేతం చేసి, రక్షణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేసి, ఒక సైనికుడికి ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం జరిగినప్పటికైనా సరే వితిన్ ఒక గంటలో అక్కడికి చేరుకునేటువంటి పరిస్థితుల్లో కావలసినటువంటి రోడ్లు, అనేక రకాలైనటువంటి భవనాలు నిర్మాణాలు చేసి, సైనికులకి ఒక గొప్ప బలాన్ని చేకూర్చి, గొప్ప ఆయుధాలు, ఈరోజు సొంతంగా ఆయుధాలు తయారు చేసుకుంటున్నాం, బలమైన ఆయుధాలు తెచ్చుకున్నాం. ఆ రకంగా దేశ రక్షణ విషయంలో చాలా అద్భుతమైనటువంటి ఒక శక్తిని తయారు చేసినటువంటి ఘనత ప్రభుత్వానికి. కాబట్టి అలాగే కరోనా వచ్చి ప్రపంచం అంతా అతలకుతలం అయిపోయి ఆర్థికంగా చిన్నభిన్నం అయిపోయినటువంటి సంఘటనలు మనం చూసాం. కానీ భారతదేశం మాత్రం ఈ భారతదేశంలో ఉచిత యాక్షన్లు ఇచ్చి, అలాగే 85 కోట్ల మందికి ఉచిత బియ్యాలు పప్పులు ఇచ్చి, ఆహార ధాన్యాల కొరత లేకుండా చేసి, భారతదేశాన్ని ఎంతో ఒక మామూలుగా అన్ని ఖర్చులు చేసినప్పటికైనా సరే ఇవాళ ప్రపంచంలో 85 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇచ్చినటువంటి గనుడు ఎవడన్నా ఉంటే చూడండి, ఎవరూ లేరు. కాబట్టి ఇలాగా 1 కాదు 2 కాదు, అలా రైతాంగ విషయంలో కానివ్వండి, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ వీడియో సరిపోదు. కాబట్టి ఏంటంటే అటు సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇటు అభివృద్ధి కానివ్వండి, అభివృద్ధిలో రోజుకొచ్చి రైల్వే కానివ్వండి, అలాగే మీకు హైవేలు కానివ్వండి, ఇవన్నీ కూడా రోజుకి 60 కిలోమీటర్ల యాగం, 60 కిలోమీటర్ల మేళ పని పూర్తి చేయటం అనేది ఈ రోజుని ఈ ప్రభుత్వం ఎంత వేగంగా ముందుకు పోతుందో చూసుకోండి. అలాగే ప్రతి విషయంలోని కూడా ఒకప్పుడు భారతదేశం నుంచి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆ యొక్క ప్రపంచ దేశ నాయకుల పక్కన ఎక్కడో మూల చేతులు కట్టుకుని అయ్యా బాబు అంటే నుంచునేటువంటి పరిస్థితి, మనల్ని పట్టించుకునే నాదుడే లేనటువంటి స్థితి నుంచి ఈ రోజుని మన ప్రధానమంత్రి ప్రపంచంలో ఏ మూలకు పోయినప్పటికైనా సరే ఘన స్వాగతాలతోటి ప్రధానమంత్రి యొక్క ఆటోగ్రఫీ తీసుకోవడానికి ఇతర ప్రెసిడెంట్లు పోటీ పడుతున్నారంటే అసలు ఎంత గౌరవం పెరిగిందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి పరిస్థితులు ఒకటే కాదు, ఇలా చూసుకున్నట్లయితే ఈనాడు భారతదేశంలో ప్రతి ఒక్కటి కూడా సొంతంగా తయారు చేసుకోవాలి మనం. మేక్ ఇన్ ఇండియా పేరుతోటి, అలాగే మీకు డిజిటల్ ఇండియా అని చెప్పి ఇలాగ అనేక రకాలైనటువంటి పథకాలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి యువతని బలోపేతం చేసి, యువత చేత అనేక కంపెనీలు పెట్టుకుని యువత ముందుకెళ్ళటానికి కావాల్సినటువంటి పరిస్థితులకి ప్రభుత్వం సహకరించటం. అలాగే మేక్ ఇన్ ఇండియా అన్నీ ఇక్కడ మనం తయారు చేసుకోవాలి, ప్రతిదీ కూడా మనం ఎక్కడి నుంచి దిగుమతి చేసుకునేలాగా ఉండకూడదని చెప్పేసి దిగుమతులు చాలా, 1 కాదు 2000 చిల్లర దిగుమతులను మనం ఆపేసాం. ఈ రోజుని మనం తయారు చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రపంచం నుంచి 2000 చిల్లర వస్తువులు మనం దిగుమతి చేసుకునేటువంటి అన్నిటిని కూడా మనం ఈ రోజున మానేసి మనం ఎగుమతి చేస్తున్నాం. అంతే. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈనాడు
ఎక్కడ ఏ ఒక్కడ కూడా లోపలికి కనీసం ఎవడైనా మనం ఇంకా కన్నెత్తి చూస్తే కన్ను పీకేసేలాగా, చెయ్యి చూపిస్తే చెయ్యి నరికేసేటువంటి స్థితికి ఈ రోజున మన సైన్యం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మనం అనేక ఎదుర్కొన్నాం. అలాగే ఎదుర్కొన్నాం. ఈ రోజుని మనమంటే భయం పుట్టే పరిస్థితికి మన శత్రు దేశాలని వణుకు పుట్టించే స్థితికి మనం ఎదిగాం. ఇది మనకు ఉన్నటువంటి సత్తా. ఈనాడు భారతదేశం నుంచి ప్రతి ఒక్కటి మనకు భారతదేశం దగ్గరికి వెళ్ళి చేసే పరిస్థితి ప్రపంచ దేశాలు ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్ళి చేసే పరిస్థితి లేదు. ఆ స్థితికి మనం ఎదిగి ఈ రోజుని మన ప్రభుత్వం ముందుకెళ్తుంది 10 సంవత్సరాల్లోని. మరి ఈ రకంగా వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఒక అవినీతి లేదు, ఏమీ లేదు, ఏ రకమైన కామెంట్లు చేయడానికి లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మేధావులు, ఈ దేశంలో ఉన్నటువంటి విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ దేశద్రోహులందరూ ఇక్కడ ఉన్నటువంటి మేధావులుగా చెప్పుకుంటూ వాళ్ళు నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద ఏదో ఒకటి గాలి సూచించటం, అది అలాగన్నారు, ఇది మతతత్వ పార్టీ ఇలాగన్నారు. నిజమైన సెక్యులర్ పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం అనేది మాత్రం స్పష్టంగా మనకి అర్థమవుతుంది. అంతే కాబట్టి నిజమైన సెక్యులర్ పార్టీ కాబట్టే అన్ని వర్గాలకి సమానత్వాన్ని, అన్ని వర్గాలకి ఏ వర్గానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే దేశము, ఒకే చట్టము, ఒకే న్యాయం ఉండాలని కోరుకోవటం సెక్యులరిజం అవుతుంది. అదే కాకుండా వీళ్ళు మతపరంగా ఒక చట్టం కావాలంటారు, కులపరంగా ఒక చట్టం కావాలంటారు, ఇది ఎలా చేయాలంటారు, అది అలా చేయాలంటారు. ఈ మేధావులందరూ ఇక్కడ ఎవడు సంపన్నుడు ఉండకూడదు, ఇక్కడ ఈ రకరకాల భావాలన్నమాట. ఈ యొక్క పనికిమాల భావాలతోటి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి మీడియాలు యథో ప్రచారాలు చేస్తూ తప్పుడు దావ పట్టించడానికి ప్రజలను చూస్తున్నారు. కానీ ఇదేది ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. ఇచ్చేదంటే ఈ రోజుని ముసలమ్మ దగ్గర నుంచి పిల్లవాడు 10 సంవత్సరాల పిల్లవాడు వరకు నరేంద్ర మోదీ రావాలి. ఎందుకు మోదీ గారు రావాలి? మోదీ గారే రావాలి. ఈ దేశం సుఖశాంతులతో ఉండాలంటే మోడీ గారు రావాలి. ఈ దేశంలో మనం కంటి నిండా నిద్రపోవాలి, కడుపు నిండా తినాలి అంటే మోదీ గారే రావాలి అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి మాట. మరి ఈ రోజుని ఎక్కడైనా ఈ 10 సంవత్సరాలు ఎక్కడైనా బాంబు పెట్టగలిగాడు ఎవడైనా వచ్చి? కానీ గత పరిస్థితులు ఏంటి? ఎక్కడెక్కడ బాంబులు, ఎక్కడ చూసినా అల్లర్లు, ఎక్కడ చూసినా రౌడీ విజయాలు, ఎక్కడ చూసిన గూండాలు, ఎక్కడ చూసిన నక్సలైట్లు, ఎక్కడ చూసిన ఉగ్రవాదులు, తీవ్రం, ఇది మనం అనుభవించింది. ఈనాడు 370 ఆర్టికల్ను రద్దు చేసి భారతదేశంలో గౌరవంగా జీవించడానికి కావలసినటువంటి కాశ్మీరీల్ని భారతదేశంలో కలిపి ఈ సమాజం మమేకం చేసి జీవించేలా చేసినటువంటి ఘనత. అలాగే వందల సంవత్సరాల నాటి సమస్యని రామమందిరం కానివ్వండి, ఒకటి కాదు, ఇలాగ అనేకమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా త్రిపుల్ తలాక్ కానివ్వండి అని చేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రజలకు బాగా నచ్చినాయి. అదే కాబట్టి ప్రతి ఒక్కరూ మోదీ కావాలంటా అంటే ఈ ఎవడ మేధావులు, దొమ్మరోళ్ళు ఉన్న మేధావులు, పనికిమాల మేధావులు అందరూ, ఆడవాడు చిలకపల్లిరావు ఒకడు, ఆడవాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒకడు, ఆడవాడు ఇక్కడ ఉండవెల్లివాడు ఒకడు, ఎవడ అరుణ్ కుమార్ అని, ఇంకా ఎవడో అదే శ్రీనివాస్ అని మేధావుల సంఘానికి ప్రెసిడెంట్ అని చెప్పేసి వస్తూ ఉంటాడు. ఆ శ్రీనివాస్ అనే ఆయన ఒకడు. ఇలా కొంతమంది ఇలాగ పనికిమాల మేధావులు అందరూ ఉన్నారు. ఈ దేశద్రోహులందరికీ తగిన బుద్ధి చెప్పవలసిన అవసరం, సరైనటువంటి చట్టం, దేశానికి వ్యతిరేకంగా, ఇక్కడున్న చట్టాలకు వ్యతిరేకంగా, ఇక్కడున్న పాలనకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితిలో మాట్లాడేటువంటి ఈ యొక్క కుహాన మేధావులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని క్షమించకుండా వీళ్లపైన కఠిన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందో అటువంటి చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి కూడా నేను కోరుతూ, మరి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఓట్లేస్తున్నారు, ఉత్సాహంగా ముందుకు ప్రయాణం చేస్తున్నారు. ఈనాడు హైదరాబాద్లో కూడా ఈ రోజుని ఏదైతే మాధవీలత గారు పోటీ చేశారో ఆ స్థానం నుంచి కూడా ఆవిడ గెలవటానికి చాలా అవకాశాలు కనపడుతున్నాయి. అంతే కాబట్టి ఆ పరిస్థితికి ఈనాడు భారతీయ జనతా పార్టీ ఎదిగింది. అంతే కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నారు, ఈ పార్టీని గౌరవిస్తున్నారు, నాయకులు గౌరవిస్తుంది సమాజం. ఇదే కావాలని కోరుకుంటుంది. ఇవాళ కాదు, ఏదైతే 2047 ప్రధానమంత్రి గారు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో 2047 నాటికి ప్రపంచంలో భారతదేశాన్ని జగద్గురు స్థానంలో నిలబెట్టాలనేటువంటి ఆయన కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో, ఆయన ఆలోచన ఏదైతే ఉన్నదో దానికి ఖచ్చితంగా టార్గెట్ అవుతుంది. అప్పటి వరకు
భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుంది. ఇందులో ఎలాంటి డౌటు లేదు. అది ప్రజలు కోరుకుంటున్నారు. ఆ ప్రజ యొక్క వాణి ఈ రకంగా నేను కూడా మీ ముందుంచుతున్నాను. అందుకు కాబట్టి పిచ్చికోతలు మానేయమని చెప్పేసి పనికిమాలి మేధావులందరికీ కూడా నేను సలహా ఇస్తున్నాను. ఎదవాదులను మానేయండి దయచేసి. మానేసి దేశం కోసం ఆలోచించండి, సమాజం గురించి ఆలోచించండి. సక్రమైనటువంటి ఏదైతే ప్రభుత్వం మంచి పనులు చేస్తుందో అట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయండి అని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.